కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాషాయబ్ గాలి బెంగాల్ దాకా పోయింది. అది తుఫాన్గా మారి తెలంగాణకు వస్తుంది. తెలంగాణలో ఇచ్చే కాషాయబ్ గాలిలో మీ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా గల్లంతవుతుంది. కాషాయబ్ గాలి వీయడం ఖాయం, మీరు అడ్రస్ లేకుండా పోవడం ఖాయం. ఇక్కడ కూడా హిందూ సమాజం జాగృతం కాబోతున్నది, జాగృతమవుతుంది. బెంగాల్లో ఏ విధంగా ఓటు బ్యాంక్గా మారారో ఇక్కడ కూడా ఓటు బ్యాంక్గా మారబోతున్నారు. ఈడ కాంగ్రెస్ పార్టీ దేవాలయాల మీద దాడులు కానీ, గోరక్షకుల మీద అత్యాయత్నం చేయడం కానీ, ధర్మానికి వ్యతిరేకంగా వివరించడం కానీ సేమ్ పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ ఇది కూడా సేమ్ ఇదే పరిస్థితి ఇవాళ బెంగాల్ లాంటి ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం వాస్తవం. దీన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా దాంతోపాటు ఈ నెల 10వ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారు ఇలా ప్రధానమంత్రి అయిన తర్వాత, మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఎన్నికల బేరీ మోగించిన తర్వాత దేశ ప్రజలందరూ ఎదురుస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి భాగ్యనగరానికి వస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు. కాబట్టి ఈ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.